ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆల్ఫలా యూనివర్సిటీలో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాల ఆధారంగా ఆల్ఫలా యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ సోదాలు జరుపుతోంది. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో నిన్న అరెస్ట్ అయిన మరో నిందితుడు జాసిర్ బిలాల్ వానీ డానియన్ ఎన్ఐఏ అధికారులు ఇవాళ పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు. డాక్టర్ షాహీన్ విచారణలో పలు కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇక ఆల్ఫలా విశ్వవిద్యాలయం చుట్టూ రాడికలైజేషన్, రహస్య కార్యకలాపాలు, ఉగ్రవాద నిధులకు సంబంధించిన ఉగ్ర వలయం బయటపడినట్లు తెలుస్తా ఉంది. ఇక కాశ్మీరీ అధ్యాపకుల ఆధిపత్యంలో ఉన్న ఒక క్లోజ్డ్ సర్కిల్ గ్రూప్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తా ఉంది. ఇక దాడుల ప్లాన్ లో ప్రధాన సూత్రధారులైన ఆ ముజమ్మిల్ ఉమర్ ను ట్రాప్ చేసి మతపరమైన విష బీజాలు నాటడంలో ఈ గ్రూప్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 70% కాశ్మీరీ సిబ్బందితో క్యాంపస్ లోపల ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ షాహీన్ విచారణలో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్రూపు సభ్యులు కాశ్మీరీయేతర సిబ్బంది, విద్యార్థులకు ఉంటూ ఇక రహస్య చర్చలు, సమావేశాలు నిర్వహించినట్లు డాక్టర్ షాహీన్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ గ్రూప్ నకు సంబంధించి ముజమిల్, ఉమర్ నబీ ఆపరేషనల్ చీఫ్లుగా పనిచేసినట్లు షాహీన్ వెల్లడించింది. ఇక త్వరలో దేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ను అమలు చేయడానికి ఉమర్ ప్లాన్ చేసినట్లు షాహీన్ విచారణలో తెలిపినట్లు తెలుస్తా ఉంది. ఈ టెర్రర్ గ్రూప్ సేకరించిన జకాత్ విరాళాలను నిధులుగా ఎలా మార్చారో కూడా డాక్టర్ షాహీన్ వెల్లడించినట్లు సమాచారం. మతపరమైన కార్యక్రమాలు, కాశ్మీర్ సహాయ కార్యకలాపాల పేరుతో డబ్బును సేకరించడానికి మతపరమైన ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక అనేక సంవత్సరాలుగా షాహీన్ బ్యాంక్ అకౌంట్లలో 20 నుంచి 22 లక్షల విరాళాలు క్రెడిట్ అయినట్లు తెలుస్తా ఉంది. ఇక ఎటువంటి అధికారిక ఎన్జిఓ డాక్యుమెంటేషన్, రసీదులు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లేకుండానే నిధులను విరాళాలుగా పొందినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ షాహీన్ బ్యాంక్ ఖాతాలను ఆర్థిక కార్యకలాపాలకు మార్గంగా ఉపయోగించారని గుర్తించారు. ఇక డాక్టర్ షాహీన్ పరోక్షంగా ఉగ్రవాద సంబంధిత ఆస్తుల సేకరణకు మద్దతిచ్చినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.